సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము మోషే కంటే శ్రేష్ఠుడు అని మోసములా నుండి విడిపించు మోషే కంటే శ్రేష్ఠుడు అని మోసములా నుండి విడిపించు వేషధారులను ద్వేషించు ఆశతో బ్రోచెదము వేషధారులను ద్వేషించు ఆశతో బ్రోచెదము సాగిల పాడి బ్రోచెదము అహరోను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుడు అహరోను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుడు ఆయనే ప్రధాన యాజకుడు అందరము బ్రోచెదము ఆయనే ప్రధాన యాజకుడు అందరము బ్రోచెదము సాగిల పాడి బ్రోచెదము ఆలయము కన్నా శ్రేష్ఠుడు నిజాలయము ఆలయము కన్నా శ్రేష్ఠుడు నిజాలయము ఆలయము మీరే నేను ఎల్లకాలము బ్రోచెదము ఆలయము మీరే నేను ఎల్లకాలము బ్రోచెదము సాగిల పాడి బ్రోచెదము యోనా కంటే శ్రేష్ఠుడు ప్రణదానముగా నన్ను అర్పించే యోనా కంటే శ్రేష్ఠుడు ప్రణదానముగా నన్ను అర్పించే మానవులను విమోచించి ఘనపరచి బ్రోచెదము మానవులను విమోచించి ఘనపరచి బ్రోచెదము సాగిల పాడి బ్రోచెదము సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుడు సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుడు 10,000 అతి ప్రియుడు పదిలముగా బ్రోచెదము 10,000 అతి ప్రియుడు పదిలముగా బ్రోచెదము సాగిల పాడి బ్రోచెదము రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసెను రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసెను రారాజు గణరాజు
అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు. హల్లెలూయాకు పాత్రుడు అనుదినము మ్రోగెదము. హల్లెలూయాకు పాత్రుడు అనుదినము మ్రోగెదము. సాగిల పాడి మ్రోగెదము. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోగెదము. 104 సాంగ్ నెంబర్ పాట దాంట్లో 102 104 పాట సంఖ్య పాత దాంట్లో 102 నా ప్రాణ ప్రియుడా యేసురాజా అంటూ పాట పాడుతున్నా. నా ప్రాణ ప్రియుడా యేసురాజా అర్పిస్తును నా హృదయార్పణ. తిరిగి నడిపిన ఆత్మధులు హృదయపూర్వకారాధనాతో సత్యముగా. హృదయపూర్వకారాధనాతో సత్యముగా. అద్భుత కరుణా ఆలోచన ఆశ్రయ సమాధాన ప్రభువా. అద్భుత కరుణా ఆలోచన ఆశ్రయ సమాధాన ప్రభువా. బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా స్తుతించెదను. మనోహరుడా మహిమారాజా స్తుతించెదను. నా ప్రాణ ప్రియుడా యేసురాజా అర్పింతును నా హృదయార్పణ. విమోచనగానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో విమోచనగానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధించు. హర్షించును నీ పాడేదను నా ప్రభువా. హర్షించును నీ పాడేదను నా ప్రభువా. నా ప్రాణ ప్రియుడా యేసురాజా అర్పింతును నా హృదయార్పణ. గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపగా తల్లి మరచునా. గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపగా తల్లి మరచునా. మరచిన గాని నీవెన్నడూ మరువాగు విడువగు ఎడబాయము కరుణారాజా. మరువాగు విడువగు
ఎడబాయవు కరుణారాజా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ రక్షణలంకారములను రక్షణలంకారములను రక్షకుడా నాకు తగితివి దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ నీ నీతిని నీ రక్షణను నా పేదవులు ప్రకటించును నీ నీతిని నీ రక్షణను నా పేదవులు ప్రకటించును కృతజ్ఞతాస్తుతులతోడా నీ ప్రేమలోనే వివరిస్తును విమోచక నీ ప్రేమలోనే వివరిస్తును విమోచక నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ నాలో నెరవేరెను విమోచించి నాకిచ్చితివే వాగ్దానములు నాలో నెరవేరెను విమోచించి నాకిచ్చితివే ఆడేదను ప్రహర్షింతును హల్లెలూయా 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 నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ ఆత్మతోను హృదయపూర్వకారాధనతో సత్యముగా హృదయపూర్వకారాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ ఆరాధనలోకి వెళ్ళకమునుపు దేవుని యొక్క వాక్యం చూసుకుందాం. ఈరోజు మరి ఇటు ఆరాధన వర్తమానము బల వర్తమానం రెండు కలిపి కూడా ఒకే మెసేజ్ లాగా ఉంటుంది. సో మెసేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇండివిజువల్ గా ఒక్కొక్కరు ఆరాధన చేస్తారు. ఆరాధన చేసిన తర్వాత ఒక పాట పాడుకొని మనం బలలో పాల్పంచుకోవాలి. కీర్తనల గ్రంథము
మనమే ఉన్నాం కదా ఇబ్బంది అందరికి బోర్డు కనిపిస్తుంది అదే కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. ఎవరైనా ఒకరు గట్టిగా చదవండి. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుతూ గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ప్రభు సాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి వారు డిస్టర్బ్ చేయొద్దు. ప్రేమగల తండ్రి, జీవం కలిసి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కృపగల తండ్రి, నీ పరిశుద్ధ పునరుద్ధానం ప్రభు ఆరాధన బలవంతమైన తెలుసుకున్నారా మీరే సహాయం చేయండి. నీ కృపను కోరుకుంటున్నాను, నీ ఆత్మ సహాయాన్ని కోరుకుంటున్నాను. నా జ్ఞానం నా తెలివితేటలు ప్రభా ఆలోచనలు ఏవి కూడా ప్రభా పనిచేయకుండా నిరర్థకం అవుతుంది కాక ఆయన ప్రభా మీ ఆలోచనలు మీ తలంపులు ఆయన ప్రభా మీ జ్ఞానం చేత నన్ను నడిపించమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మ సహాయాన్ని కోరుకుంటున్నాను. నిష్ప్రయోజనమైన దాసునైనా ఆయన ప్రభా నా పాపంలో దీనికి అడ్డు కాకున్నట్లుగా నన్ను కడిగి పరిశుద్ధపరిచి మీరు అర్థం చేత శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభావ మరి వచనంలోకి చిన్నగా మీ ఆత్మ చేతనే నన్న ప్రభావ నింపి సంఘానికి కావాల్సినటువంటి వర్తమానాన్ని దయచేయండి. నన్ను ఎన్ని కృపగలస్తులకు అప్పచెప్పుకుంటున్నాను. మరొకరిచి మీ నామకు మేము తెలుసుకుంటాం. ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆదికాండంలో అబ్రహాము లోతు విడిపోయే సందర్భం రిఫరెన్స్ చూడండి. 13వ అధ్యాయము చదవండి. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టుకు నాకు వెళ్ళిన ఎడలా నేను కుడి తట్టునకు, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడలా నేను ఎడమ తట్టునకు వెళ్ళుదునని లోతుతో చెప్పగా. ఎవరు చెప్పారు? అబ్రహాము ఎవరితో చెప్పాడు? అబ్రహాము లోతుతో చెప్పాడు. ఏమనంటే వీళ్ళిద్దరికి ఏమైందనంటే ఒక పక్క అబ్రహాము ఒక పక్క లోతు అబ్రహాము ఒక పక్క లోతు ఒక పక్క ఉన్నాడు. సరే, అబ్రహాం ఒక పక్క లోతు ఒక పక్క. వీళ్ళిద్దరు కూడా ఏంటంటే వీళ్ళిద్దరు కూడా చాలా ఆస్తులు ఉన్నాయి వీళ్ళిద్దరు. ఓకే, ఓకే. అబ్రహాంకి లోతుకి చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి వీళ్ళిద్దరికి కదా. అయితే వీళ్ళిద్దరు ఒక దగ్గర నిల్చుంటే ఏమైపోయిందంటే ఒకే చోటులా వీళ్ళిద్దరు నివసిస్తా ఉంటుంటే ఇక్కడ ఏమవుతుంది? స్పీకర్ దూరం పెట్టి చాలా డిస్టర్బ్ అవుతుంది. సో అబ్రహాము లోతుకి ఉన్న ఆస్తులు ఎంత ఉన్నాయంటే వాళ్ళిద్దరు కలిసి ఒకే చోట ఉండలేరు. ఉంటే ఏమైపోతుంది తెలుసా? ఈయనకున్న ఆస్తులు ఏవి, గొర్రెలు, ఎద్దులు, ఈ పశువులు ఏవైతే ఉన్నాయో అబ్రహాంకున్న ఆ పశువులు ఇవన్నీ కూడా ఒకటొకటి క్లాష్ అవుతా ఉన్నాయి. ఒకరొకరు గొడవ పడతా ఉన్నారు.
ఒకరికొకరికి పడట్లేదు. ఈ పనులు ఆ పనులు తిట్టడం, ఈ పనులు ఈ పనులు, ఇదంతా కాని పని. ఒక పని చేద్దాం, మనము విడిపోదాం. విడిపోయి నువ్వు ఎడమ తట్టు వెళ్తే నేను కుడివైపు వెళ్తా, లేదు నువ్వు కుడివైపు వెళ్తే ఎడమ వైపు వెళ్తా. ఫస్ట్ చాయిస్ ఎవరిది? మీదే అని ఎవరు చెప్పారు? అబ్రహాము లోతుతో చెప్పాడు. లోతు ఏం చేశాడు? లోతు ఏం చేశాడు? 10వ వచనం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయకముందు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలన నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేశారు. అట్లు వారు ఒకరికొకరై వేరైపోయి. చూడండి, అందులో వచనంలో లోతు కన్నులెత్తి చూశాడు. చూసినప్పుడు ఏం కనిపించింది? యెహోవా తోట వలె, దేవుని తోట వలె యోబుకి ఏం కనిపించింది? దేవుని తోట వలె ఏం కనిపించింది? సొదొమ గొమొర్రా కనిపిస్తుంది. చూడడానికి ఎలా ఉంది అది? నీరు పారు దేశం. అబ్రాహాంకి ఏం కనిపించింది? రాళ్ళు, రప్పలు, ఆ ప్రదేశం. సో ఈయన ఈ ప్రదేశం తీసుకున్నాడు, ఆయన ఆ ప్రదేశం తీసుకున్నాడు. ఈయన ఈ ప్రదేశం తీసుకున్నప్పుడు ఆ ప్రదేశం ఎలా ఉంది? ఆకర్షణీయంగా ఉంది కదా. ఎంత ఆకర్షణీయంగా ఉందని అంటే, నీరున్నాయి, అన్ని ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళిపోవచ్చు అన్న ఆకర్షణగా ఆయన అక్కడికి వెళ్ళాడు. వెళ్ళే నిర్ణయము ఎవరి చేతిలో ఉంది? సో నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? చాయిస్ ఇచ్చింది అబ్రహాం, కానీ నిర్ణయం తీసుకోవాల్సింది లోతు. కన్నులకు ఏది మంచిగా కనిపించిందో దాన్ని తీసేసుకున్నాడు. అది ఎంత నష్టాన్ని తీసుకొచ్చింది? ఏం జరిగింది సొదొమ గొమొర్రాలో? మొత్తం సొదొమ గొమొర్రా ప్రాంతం అంతా కూడా అగ్ని గంధకాలతో దేవుడు నింపేసేసాడు. అక్కడ పూర్తిగా కూడా నశించిపోయింది ఆ ప్రాంతం. నశించిపోవడానికి ఆ ప్రాంతము పూర్తిగా నశించిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగింది? కూతుర్లు లోతుతో పాపం చేసి ఎక్కడికి వెళ్ళారంట? సోయారు ప్రాంతం. ఇక్కడ ఏమని రాసింది? సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేయకమునుపు సోయారుకు వచ్చు వరకు, అక్కడ నుండి సోయారుకు వచ్చు వరకు కూడా అదంతా యెహోవా తోట వలెనే ఆయనకి కనిపిస్తా ఉంది. పేరు ఏం పెట్టుకున్నాడు మళ్ళా? ఇదే దేవుడేమో, ఇదే దేవుని పట్టణమేమో అని అనుకొని కంటికి కనిపించినదే నిజం అని చెప్పి నమ్మి వెళ్ళి నష్టపోయాడు. ఈ వ్యక్తి అబ్రహాము కంటికి కనిపిస్తుంది రాళ్ళు, రప్పలు, అక్కడ పొలం వేసుకోవడానికి కానీ బావులు తవ్వడానికి కానీ ఏవి కూడా సరైన మార్గంలో లేవు. కానీ ఇది దేవుడి నిర్ణయము అని, దేవుడి చిత్తం అనుకొని అక్కడికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. ఎన్నో వేల కోట్ల ఆస్తులు సంపాదించాడు అబ్రహాం. అవునా కదా? సో ఈ దినాన మనం ఇందాక చదివినటువంటి వచనానికి వెళ్దాం. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 'నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు.' ఈరోజు మన అంశం ఏంటిదంటే సంతోషం కదా. ఒక మనిషికి ఎప్పుడు సంతోషం వస్తుంది? ఎవరైనా చెప్తారా? అన్ని కోరుకుంది లభించినప్పుడు సంతోషం. ఇంకా సంతోషం ఎప్పుడు వస్తుంది? చెప్పండి, అందరు మాట్లాడాలి. సంతోషం ఎందుకు వస్తుంది మనకి? ఎప్పుడు సంతోషం వస్తుంది? ఏ బాధలు లేనప్పుడు. బాధలు ఎప్పుడు ఉంటాయి? అందరికీ ఉంటాయి. అనుకున్నది నెరవేరినప్పుడు. ఇప్పుడు అనుకున్నది నెరవేరినప్పుడు, ఏదైనా మంచి జరిగినప్పుడు, ఇవన్నీ ఏంటివి తెలుసా? సందర్భాలు కదా.
ఉద్యోగం వచ్చింది, సంతోషం వస్తుంది కదా. ఉద్యోగం రావడం అనేది సందర్భం. ఆ సందర్భాన్ని బట్టి నీకేమొస్తుంది? సంతోషం. అదే సందర్భం ఉద్యోగం పోయింది అనుకో, అంటే నీ సంతోషం దేని మీద ఆధారపడింది? సందర్భాన్ని. నేనేమన్నా ఇక్కడ ఏమన్నా ఉన్నది తెలుసా? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నిన్ను ఆశ్రయించు వారు సంతోషించు. ఇక్కడ ఏమొస్తుంది? రిలేషన్, సంబంధం. ఇది సందర్భం. నీ సంతోషము సందర్భాన్ని బట్టి వస్తుందా? నీ సంతోషం సంబంధాన్ని బట్టి వస్తుందా? సరే, ఇప్పుడు మా అమ్మ మాట నేను తీసుకుంటాను. సంబంధాన్ని బట్టి కూడా సంతోషం వస్తుంది అంటే ఏ సంబంధం? పిల్లలతో తల్లిదండ్రులకు ఉండే సంబంధం. ఇప్పుడు నా ప్రశ్న, మీరు ఏం అడుగుతారు, మీరు ఎట్లా చెప్తారో దాన్ని బట్టి నేను చెప్తాను. పిల్లలతో తల్లిదండ్రులకు సంతోషం అంటున్నాను, అది సంబంధంని బట్టి సంతోషం కదా, ఒప్పుకుంటా. మరి అదే పిల్లలతో సంతోషంగా ఉంటుందా? మరి సంబంధాన్ని బట్టి ఇప్పుడు చెప్పండి. మళ్ళీ నా ప్రశ్న, ఏ సంబంధాన్ని బట్టి సంతోషం వస్తుంది? పిల్లలు అన్నారు, దాంట్లో దుఃఖం కూడా ఉంది అన్నాను, అది రాంగ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి, ఇంకా ఏ సంబంధాన్ని బట్టి సంతోషం వస్తుంది? అక్కడ రాయబడి ఉంది ఏం తెలుసా? నిన్ను ఆశ్రయించు వారికి సంతోషము. ఎవరిని ఆశ్రయిస్తే? దేవుడు. దేవుడికి సంతోషం ఏంటిది? ఇక్కడ సంతోషం ఎవరికి సంబంధించింది? మనిషికి సంబంధించింది కదా. మనిషికి సంతోషం కావాలంటే సంబంధం ద్వారా రావాలి. ఈ సంబంధము మనుషులతో కాదు, ఈ సంబంధము దేవునితో ఉండాలి. మనిషికి దేవునికి సంబంధం ఏర్పడితే వాడికి ఉద్యోగం ఉన్నా లేకపోయినా సంతోషంగా, కష్టాలు వచ్చినా రాకపోయినా సంతోషంగా, నష్టపోయినా లాభపడినా వాడు సంతోషం. వీడి సంతోషం లెవెల్ ఎలా ఉంటుంది తెలుసా? వాడికి ఎల్లప్పుడూ సంతోషిస్తారు. అందుకే ప్రభు దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది తెలుసా? మీరు ఆనందించండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. యక్షిత్ నీకు చెప్తున్నా, నీకు బైక్ రాదు, మాటలు చాలా డిస్టర్బ్ చేస్తున్నా. యక్షిత్ లోపలికి నేను డిస్ట్రాక్ట్ అయిపోతున్నా. సో సంతోషం, మీ సంతోషం పరిపూర్ణం అవునట్లుగా మీ సంతోషము పరిపూర్ణం అవ్వాలని అంటే ఏంటిది? అవునట్లు అడుగుడి అని అన్నారు. కరెక్టే ఆన్సర్, గట్టిగా చెప్పండి. మీ సంతోషం పరిపూర్ణం అవునట్లు అడుగుడు. ఎవరిని అడుగుతారు? మనుషులనా? దేవుణ్ణి అడగాలని అంటే దేవునికి నీకు సంబంధం ఉందా? ఇది నా ప్రశ్న. ఉందా? ఇదే అధ్యాయం 5వ అధ్యాయంలో 4వ వచనం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. కరెక్టే చదువు. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. దేవుని దగ్గర చోటు లేదంట. దేవుడు రానివ్వడంట. దేవుడు వెళ్ళగొడతాడంట. ఎవరిని? చెడుతనము అనంటే ఏమని ఉంది అక్కడ అర్థము? దేవుడికి సంబంధం లేని వాడు ఒకడు ఉన్నాడంట. వాడు ఎవడంట? దుష్టుడు. ఇప్పుడు నా జీవితం అంతా నేను సంతోషంగా జీవించాలి, నా మరణం వరకు నేను సంతోషంగా జీవించాలి అని అంటే ఆ వ్యక్తి సందర్భాల మీద ఆధారపడలేడు అని నేను చెప్తా. ఎందుకంటే ఉద్యోగం వచ్చింది అనుకో, ఉదాహరణకి ఉద్యోగం పోతే సందర్భాన్ని బట్టి మళ్ళీ సంతోషం పోతుంది. కానీ నాకు ఎటువంటి సంతోషం కావాలని నేను కోరుకుంటున్నాను అంటే శాశ్వత కాలము నాకు ఆ సంతోషం కావాలి. ఆ సంతోషం నాకు శాశ్వత కాలం కావాలంటే సంబంధం మీద ఆధారపడుతున్నాను. అయితే ఆ సంబంధంలో కూడా ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటి? కొన్ని సంబంధాల్లో సంతోషం లేదు. అయితే దేవునితో సంబంధం ఉంటే శాశ్వతంగా సంతోషం ఉంటుంది అని బైబిల్ చెప్తుంది.
మరి దేవుడితో సంబంధం ఉండాలంటే దేవుడు కొన్ని మాటలు అన్నాడు, నేను ఇటువంటి వాళ్ళతో సంబంధం పెట్టుకోను అంటున్నాడు. ఎవరు అటువంటి వాళ్ళు అంటే దుష్టులు. ఎవరి దుష్టులు? కీర్తన గ్రంథము 10వ అధ్యాయము, కీర్తన గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు, లోబులు యెహోవాను తిరస్కరింతురు. ఇది దుష్టులు ఎవరంట? ఎవరి దుష్టులు అంట? రాయబడింది ఏమని? మళ్ళీ క్లియర్ గా చదవండి. దుష్టులు తమ మనోభిలాషమును బట్టి అతిశయపడుదురు. మనోభిలాషము అంటే ఏంటిది? మనో ప్లస్ అభిలాష. ఏంది? ఏ సంధి ఇది? మనో అంటే మనస్సు, అభిలాష అంటే కోరిక. సింపుల్ థింగ్. మనస్సులో ఉండే మన మనస్సులో ఉండే కోరికల్ని బట్టి అతిశయపడతాం. అంటే నాకేం కావాలి? నా కోరికల్ని నేను తీర్చుకుంటాను అని ఎవరైతే అనుకుంటాడో వాడు దుష్టుడు. వాడితో నాకు సంబంధం లేదని దేవుడు. ఇప్పుడు చెప్పండి ప్రశ్న, మనలో ఎంతమంది మన కోరికల్ని నెరవేర్చుకుంటున్నారు? ఎంతమంది నెరవేర్చుకుంటున్నారు? చాలా మంది కదా. మరి వాళ్ళందరూ దుష్టులే కదా బైబిల్ ప్రకారం. దేవుడు అంటున్నాడు, నేను దుష్టులతో సంబంధం పెట్టుకోను. ఎవరు దుష్టులు అన్నానంటే వాళ్ళ మనోభిలాషని, వాళ్ళ సొంత కోరికల్ని నెరవేర్చుకునేవాళ్ళు. చూడండి, భూమి మీద మనుషుడికి దేవుడికి సంబంధం ఎప్పుడు తెగిపోయింది? ఎప్పుడు తెగిపోయింది? దేన్ని బట్టి తెగిపోయింది? మనిషి చేసే పాపంని బట్టి. అందరు ఇటు చూడండి, మనిషి చేసే పాపంని బట్టి దేవుడితో సంబంధం పోయింది. పోవడంని బట్టి దేవుడు ఎవరో మనిషికి తెలియదు. అర్థమవుతుందా? మనిషి చేసే పాపంని బట్టి దేవుడికి మనిషికి సంబంధం పోయింది. ఈ సంబంధం పోవడంని బట్టి మనిషి దేవుడిని తెలుసుకోలేకపోతుంది. అందుకే ఒక వ్యక్తి అంటూ వచ్చినాడు, ఒక ఊర్లో ఒక పెద్ద విగ్రహాన్ని పూజించేవాడు. ఆ ఊర్లో ఆ విగ్రహాన్ని పూజిస్తుంటే మొన్నటి వరకు ఈ విగ్రహం ఇక్కడ లేదు, ఇప్పుడు ఎలా వచ్చింది అని ఒక సైంటిస్ట్ కి, ఆర్కియాలజిస్ట్ అంటారు కదా, ఆర్కియాలజిస్ట్ కి అది ఎలా వచ్చిందో వెతకాలని చెప్పి దాని ఆనవాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాడంట. మొదట ఈ విగ్రహం ఎక్కడ తయారు చేశాడు? నువ్వు తయారు చేశావు, మీకు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? వాడు చెప్పాడు. వాడు ఎలా చేశాడు? అలా 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 వెనక్కి వెళ్తా వచ్చాడు. కొన్ని సంవత్సరాల వరకు వెనక్కి వెళ్తే దీని యొక్క ఆకారం, ఈ దేవత యొక్క ఆకారము ఈ గోలో ఉందని ఆయనకు తెలిసి వెంటనే వెళ్ళాడు. ఆ గోలోకి వెళ్తే ఒక పెద్ద రాయి మీద ఆ విగ్రహం యొక్క ఆకారం చెక్కబడి ఉంటే ఇది ఇక్కడికి ఇదే ఫస్ట్ చెక్కారంట. ఈ ఆకారాన్ని ఫస్ట్ ఎవరు చెక్కారు, ఎలా వచ్చిందని దాని మీద రీసెర్చ్ చేస్తారు. రీసెర్చ్ చేస్తే ఆ గోడ ఏదైతే కొండ రాయి ఉందో ఆ బండరాయిని జరిపినప్పుడు ఆ విగ్రహం వెనకాల రాసి ఉంటారు. ఏంటంటే ఒక మనుషుడు దాన్ని రాశాడు, చెక్కాడు రాయి. ఏమని రాసిందంటే, నేను మనిషిని, నాకు బలం ఉంది, నేను రాళ్ళని చెక్కగలను, నేను రాళ్ళను మోయగలను. అయితే నాకు దేవుడు ఎవరో తెలియదు. కాబట్టి మనుషుడిగా నాకు ఇంత బలం ఉంటే నా దేవుడికి నాకన్నా ఎక్కువ బలం ఉంటుంది. అందుకనే నేను ఆ దేవుడికి ఏమని చేశానంటే, నా 2 చేతుల్లో నాకు బలం ఉంది కాబట్టి, నా దేవుడికి నాకన్నా ఎక్కువ బలం ఉంది కాబట్టి నేను నా దేవునికి ఎన్ని చేతులు పెడతా? ఇటొక 5 చేతులు, ఇటొక 5 చేతులు, 10 చేతులు. ఇప్పుడు ఈయన నా దేవుడు. ఎందుకు? నాకన్నా ఎక్కువ బలము కలిగిన వాడు దేవుడు కాబట్టి ఆయనకి ఇన్ని చేతులు పెడతాను అని ఒక విగ్రహం పెట్టాడు. అక్కడ నుండి అలా 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 ప్రాంతంలో అందరూ ఆ విగ్రహాన్ని సేవ్ చేసుకొని వాళ్ళందరూ కూడా దాన్ని దేవుడిగా పూజిస్తారు. తర్వాత ఇంకో ప్రాంతానికి వెళ్తాం, అక్కడ ఒక విగ్రహం చూశారు. చూసి వ్యక్తి మళ్ళీ ఇది ఎక్కడికి వచ్చిందని చెప్పి మళ్ళీ వెనకెళ్తే సేమ్ అట్లనే ఆ రాయి మీద రాయబడింది. ఏమనంటే, ఆ వ్యక్తి, నేను మనిషిని, నాకు చాలా తెలివితేటలు, నాకు చాలా తెలివితేటలు, కానీ నా దేవునికి నాకన్నా ఎక్కువ తెలివితేటలు ఉంటాయి. కాబట్టి నాకు ఒక బుర్ర ఉంది కాబట్టి నాకు ఇన్ని తెలివితేటలు ఉంటాయి. నా దేవుడికి ఎక్కువ తెలివితేటలు కాబట్టి ఆయనకు ఇటు ఒక తలకాయలు, ఇటు ఒక 2-3 తలకాయలు పెట్టేస్తాను. ఈయన నా దేవుడు.
నాకన్నా ఎక్కువ తెలివైన వాడు అని అలా తీసుకున్నాడు. ఇంకో వ్యక్తి వచ్చాడంట. ఈ వ్యక్తి ఏంటంటే చాలా పిరికివాడు. ఈ వ్యక్తి రాసుకుంటా, నేను మనుషుల్ని నేను చాలా పిరికివాడిని. నేను ఎంత పిరికివాడినానంటే ఓ పాముని చూసినా భయపడతాను, ఓ పక్షిని చూసినా భయపడతాను, ఒక జంతువుని చూసినా భయపడతాను. కాబట్టి నేను ఆ జంతువుని దేవుడిగా కొలుస్తాను. ఎందుకంటే నాకన్నా భయంకరం ఉంది, నేను దాన్ని చూసి భయపడుతున్నాను. అది నన్ను రక్షించాలంటే, అది నన్ను ఏం చేయకూడదని అంటే నేను దాన్ని విగ్రహంలో పెట్టేసి పూజించేసి. ఇట్లా ఈ మనిషి దేవునితో సంబంధం పోయినాక నిజంగా దేవుడు ఎవరో తెలియక ప్రకృతిలో కంటికి కనిపించిన ప్రతి దాన్ని ఆయన పూజిస్తుంది. చూడండి, ఇది నేను అన్నట్లే, నేను చెప్పట్లే, నా సొంతంగా నేను చెప్పట్లే. అపోస్తుల కార్యం, నేను పుస్తకాలు చదవండి, నేను ఏది చెప్పా ఏది నిర్ధారించాను. 17వ అధ్యాయం 24వ వచనం. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశములకు భూమికిను ప్రభువై ఉన్నందున, అండర్లైన్ చేసుకోవాల్సిన పదం ఏంటిది? ఇది హస్తకృతములైన ఆలయములలో నివసిస్తాడా? నివసింపడు. అంటే దీని అర్థం ఏంటంటే హస్తకృత్యములు అంటే చేతితో చేయబడినటువంటిది. హస్తకృత్యములు అని అంటే చేతితో చేయబడినటువంటిది. ఇప్పుడు ఈ వ్యక్తి, ఇక్కడున్న ఈ మనిషి కనిపిస్తున్నాడు కదా, ఈ మనిషి ఇక్కడ దేవునితో సంబంధం పోయింది. పోవడంని బట్టి సంబంధం ఏర్పరచుకోవాలి నేను దేవునితో అని చెప్పి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంట, కంటికి కనిపించిన ప్రతి దాన్ని దేవుడిగా కొలుస్తా. ఎలా అంటే ఉదాహరణ, నాకు దాహం వేస్తుంది. నాకేమేస్తుంది? మనిషి శరీరంలో ఎక్కువసేపు ఉండలేదు. నేను ఇప్పుడు కొద్దిసేపు వాక్యం చెప్తాను, కొద్దిసేపు అయితే ఏమైపోతా నీళ్ళు ఎందుకు? నాకు దాహం ఇస్తుంది. నీళ్లు నా దాహాన్ని తీరుస్తుంది. నాకు నీళ్లలో నుండి జీవం వస్తుంది. కాబట్టి నీళ్ళకి ఒక దేవుని పేరు పెడతా, ఈయన నీటి దేవుడు. ఎందుకు? అది నాకు దాహం తీరుస్తుంది. నాకు రోజు వెలుగు వస్తుంది. ఎక్కడ నుండి వస్తుంది వెలుగు? కాబట్టి సూర్యుడు ఒక దేవుడు. అదేనా? నేను బ్రతకాలంటే నాకు డబ్బులు కావాలి. నేను బ్రతకాలంటే నాకు డబ్బులు కావాలి. కాబట్టి ఎప్పుడు నాకు డబ్బు ఉండేటట్టుగా నేను డబ్బుకు ఒక దేవుడిని పెట్టాను. నేను జీవించాలంటే నాకు జ్ఞానం కావాలి, తెలివితేటలు కావాలి. తెలివితేటలు కావాలి కాబట్టి ఆ తెలివితేటల్ని నాకు ఇచ్చేటందుకు తెలివితేటలు ఇచ్చే ఒక దేవతని నేను పూజిస్తాను. ఇట్లా మనుషుడు గాలికి ఒక దేవుణ్ణి, సూర్యుడికి ఒక దేవుణ్ణి, చంద్రుడికి ఒక దేవుణ్ణి, భూమికి ఒక దేవుణ్ణి, ఎందుకంటే భూమి నడిపిస్తుంది కాబట్టి భూమికి ఒక దేవుణ్ణి అంటూ మనుషుడు ఏం చేస్తున్నాడంటే, వాడికి ఏం కావాలి, వాళ్ళ అభిలాష ఏంటి అంటే సంబంధం ఏర్పరచుకోవాలి దేవునితో. ఏం ఏర్పరచుకోవాలి? దేవునితో సంబంధం ఏర్పరచుకోవడం కొరకు తాను చేయలేని ప్రతి దాన్ని ఒక దేవుడిగా ఏర్పరచుకొని వాటితో సంబంధం ఏర్పరచుకుంటున్నాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎథెన్స్ పట్టణం ఏదైతే ఉందో, ఈ ఎథెన్స్ పట్టణంలో అపోస్తలుడైన పౌలు ఒక రోజు వచ్చాడంట. ఇది ఇప్పుడు స్టోరీ చెప్పట్లేదు, ఇది జరిగింది. ఇక్కడ ఎథెన్స్ ఏషియా కాంటినెంట్ లో ఉన్న ఒక ఎథెన్స్ పట్టణం. ఎథెన్స్ అనే ఒక పట్టణంలో అపోస్తలుడైనటువంటి పౌలు అక్కడ ప్రయాణం చేశాడు. అక్కడ ఎట్లుంటదంటే, అక్కడ ఉండే ప్రజలందరూ కూడా వినడానికి చాలా ఆసక్తి ఉంటారు అన్నమాట. ఏదైనా కొత్త విషయం చెప్తారా, ఎవరైనా కొత్త వాళ్ళు చెప్తారని ఎప్పుడు కూడా సెమినార్ క్లాసెస్ లాగా కండక్ట్ చేస్తూ ఉంటారు. అయితే అక్కడ ఉన్న ప్రజలందరికీ అపోస్తలుడైన పౌలు అక్కడికి వచ్చారు. ఇక్కడ ఉన్న ప్రజల యొక్క మెంటాలిటీ ఎలాంటిదంటే, వాడు మా గురించి మంచి చెప్పాడా సరే సరే, మా గురించి ఏదైనా చెడుగా చెప్పాడా ఏం చేస్తారంట తెలుసా? బ్రేక్ టైంలలో ఒక ద్రాక్ష రసం పంపిస్తారు, గ్రేప్ జ్యూస్ ఆ వ్యక్తికి పంపిస్తారు. ఆ వ్యక్తి సరే దామేస్తుంది కదా అని తాగేసి మళ్ళీ చెప్తుంటాడు. మంచి చెప్పారనుకో, ఆ వ్యక్తులు వినేవాళ్ళు మంచి చెప్పారనుకో మంచి ద్రాక్ష రసం ఇస్తారు. ఒకవేళ వాళ్ళకి విరుద్ధంగా చెడ్డగా ఏదైనా చెప్పాడనుకో, ఆ ద్రాక్ష రసంలో ఏం చేస్తారంట? విషం కలుపుతారు, విషం కలిపి ఇస్తారు. సో వాళ్ళకి అనుకూలంగా వీడు చెప్పలేడనుకో విషయాన్ని తాగాల్సింది. ఇది తెలిసి కూడా అపోస్తలుడైన పౌలు ఎథెన్స్ పట్టణానికి వెళ్ళాడు.
లే అక్కడికి వెళ్ళి వాక్యం చెప్తున్నారు. అంటే వీళ్ళు ద్రాక్షారసం ఇస్తే తాగితే అందులో విషం ఉంటే ఏమైపోతాడు? చనిపోతాడు. చనిపోయినా సరే యేసు ప్రభువుని గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అనే ఒక ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి ధైర్యంగా నేను వాక్యం చెప్తున్నాను. ఏమని చెప్తున్నాడు తెలుసా? చూడండి 23 నుండి ఒకటి చదవండి. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూస్తుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. ఇక్కడ ఏమైందనంటే ఎదెన్సు పట్టణంలో ఆయన అక్కడ ద్రాక్షరసం పెట్టారు, అక్కడ ప్రజలందరూ ఉన్నారు. ఏదైనా తప్పుగా మాట్లాడితే ఈయన చంపేస్తారని తెలిసిన ఈయన ఏమని చెప్తున్నాడు తెలుసా? ఆడ మైక్ పట్టుకొని చెప్తున్నాడు, నేను మీ ప్రాంతానికి వచ్చాను కదా, మీ ప్రాంతంలో నేను మొత్తం తిరిగాను, మీ ఊరంతా తిరిగాను. మీ ఊరిలో చాలా ప్రతిమలు ఉన్నాయి, విగ్రహాలు ఉన్నాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు, దేవతలు ఉన్నాడు. ఇవన్నీ నేను చూశాను, చాలా బాగా మంచి కట్టారు, అన్ని బాగున్నాయి. కానీ ఒక విగ్రహం దగ్గర నాకు ఒకటి కనిపించింది. ఏంటంట? దాని మీద తెలియబడని దేవునికి అని అక్కడ రాయబడింది. ఈ ప్రాంతం కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారు, దానిని నేను మీకు ప్రచురపరుచుతున్నాను. చాలు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఏం చేసేవాళ్ళంటే, మాకు కరువు వస్తే వర్షం పడకపోతే వర్షం దేవుడిని మేము ప్రార్థన చేసి వర్షం పడుతుంది అన్న నమ్మకంతో ఒక దేవత. అలాగే డబ్బు కలగకపోతే డబ్బు కొరకు ఒక దేవతను పెట్టి పూజించారు, వెలుగు రాకపోతే వెలుగు కొరకు ఒక దేవతని, అట్లా పొలం పడకపోతే పొలం కొరకు ఒకటి, సంతానం లేకపోతే సంతానం కొరకు ఒక దేవతని, అట్లా అన్ని దేవతల్ని వాళ్ళు పెట్టేవారు. అయినా వాళ్ళ సమస్యలు తీరేవి కావు. అందుకని వాళ్ళు ఏమో అసలు దేవుడు ఎవరో తెలియదు, ఆయనతో సంబంధం మంచిగా లేదేమో, కాబట్టి తెలియబడని దేవుడు అని చెప్పి రాసి ఒక స్తంభం లాగా పెట్టేసి పెట్టారు. అది చూసిన పౌలు వచ్చి చెప్తున్నాడు, మీరు అన్ని రకాల దేవతల్ని అన్ని రకాల దాన్ని మీరు పెట్టి మీరు సమస్య తీరలేదు అన్నట్టున్నారు కదా, నేను ఇప్పుడు ఏ దేవుని గురించి చెప్పబోతున్నాను తెలుసా? తెలియబడదు, ఎవరో ఉన్నారు కానీ ఆయన ఎవరో మాకు తెలియదు అని చెప్పి రాశారు కదా, ఆ తెలియబడని యొక్క దేవుని గురించి నేను మీకు చెప్పడానికి వచ్చాను అని చెప్పి ఆయన రాస్తూ ఏమని అంటున్నాడు? జగత్తును అందరిని సమస్తం. జగత్తు అని అంటే ఏంటి? జగత్తు పునాది వేయబడక మునుపు అంటే భూమిని, ఆకాశాన్ని, ఆకాశం పైన వాటిని, నక్షత్రాలని, ఇంకా పైన వాటిని, వేరే రకాల గ్రహాలని, ఈ మొత్తం సృష్టిని ఆ సమస్తాన్ని నిర్మించిన వాడు అంటే సృష్టికర్త. తర్వాత తానే ఆకాశానికంట ప్రభు అంట, భూమికి ప్రభు అయి ఉన్నాడంట. ఆకాశానికి ఆయనే ప్రభు అంట, భూమికి ఆయనే ప్రభు అంట. అలాంటి దేవుడు ఉన్నాడు. ఆ దేవుణ్ణి మీరు 4 గోడల మధ్యలో పెట్టలేదు. అదే కదా, అష్టకృత్యమైనటువంటి ఆలయములో ఆయన నివసింపలేడు. ఆయన్ని తీసుకొచ్చి 4 గోడల మధ్యలో మీరు పెడితే ఆయన అక్కడ ఉండలేడు. ఎందుకు? ఆయన, మనకు బైబిల్ ఏమనుంది? ఆయన ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము కదా. భూమి మనం ఇక్కడ పీటలు వేసుకొని పీట మీద కుర్చీలో కూర్చొని, ఈ కుర్చీలో ఉంది, ఈ కుర్చీలో కూర్చొని పీటలు కాళ్ళ మీద పెడితే ఎట్లుంటుంది అంటే, ఈ మోకాళ్ళ నుండి ఆకాశం వేసుకుంటే కింద భూమి ఆయన కాళ్ళ కింద ఉంటుంది, దేవుని కాళ్ళ కింద. అది బైబిల్ చెప్తుంది. అంటే ఆకాశమునకు భూమికి ఆయన యొక్క పాదముల నుండి మోకాళ్ళ ఉన్నంత వరకు డిస్టెన్స్. ఆయన తీసుకెళ్లి 4 గోడల మధ్యలో ఎలా పెడతారు అని ఈయన అక్కడ ఉన్న వాళ్ళని చెప్తున్నారు. వాళ్ళు ఆలోచించడం మొదలు పెట్టారు. నేను చెప్తుంది నిజమే కదా. దేవుడు సర్వాంతర్యాన్ని, సర్వజ్ఞాని, సర్వము వ్యాపించిన వాడిని ఒక దాంట్లో బంధించింది. అందుకే మరి దేవుణ్ణి నేను ఎలా కొలవాలి, అలాంటి దేవుడిని నేను ఎలా ఆరాధించాలి, మరి ఆయన నివసించే స్థలం ఏది అనేది ఒక ప్రశ్న వస్తుంది కదా. అందుకే ఆదికాండంలో దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రతి జంతువుని
ప్రతి సృష్టిని ఆయన ఎలా సృష్టించాడో తెలుసా? నోటి మాటతో. సూర్యుడు కలుగును గాక అని అంటే సూర్యుడు వచ్చేసాడు. చంద్రుడు కలుగును గాక అంటే చంద్రుడు వచ్చేసాడు. భూమి కలుగును గాక అంటే భూమి వచ్చింది. ఆకాశం కలుగును గాక అంటే ఆకాశం వచ్చింది. నీళ్లు కలుగును గాక అంటే నీళ్లు వచ్చాయి. చెట్లు కలుగును గాక అంటే చెట్లన్నీ వచ్చాయి. జంతువులు కలుగును గాక అంటే జంతువులన్నీ వచ్చాయి. నీటిలో జలరాశులు కలుగును గాక అంటే నీటిలో ఉన్న చేపలు అన్ని కూడా వచ్చేసాయి. ఆకాశ పక్షులు కలుగును గాక అంటే ఆకాశ పక్షులు అన్ని వచ్చాయి. గుంపులు గుంపులుగా వచ్చేసాయి. మొగవి ఆడవి మొగవి ఆడవి మొగవి ఆడవి అట్లా గుంపులు గుంపులుగా ఒక్కసారిగా సృష్టించారు. కానీ మనిషిని ఎలా సృష్టించారు తెలుసా? దేవుడు ఏదైతే భూమిని ఆయన నిర్మించినాడో ఆ భూమిలో నుండి మట్టిని తీసుకున్నాడు. ఆ భూమిలో నుండి మట్టిని తీసుకున్నాడు. సైన్స్ పెట్టడానికి రాదు. సో భూమిలో నుండి ఏం తీసుకున్నాడంట దేవుడు? మట్టిని తన చేతులతో తీసుకున్నాడు. దేంతో? మరి భూమిని, ఆకాశాన్ని, చెట్లని, పశువులని వీటన్నిటిని దేంతో సృష్టించాడంట? దేంతో సృష్టించాడు? మాటతో, నోటి మాటతో సృష్టించాడు. కానీ మనిషిని మాత్రం తన చేతులతో తీసుకున్నాడు. తీసుకొని మట్టితో తీసుకొని సృష్టించి అందులో ఏం చేశాడంట? జీవవాయు. ఆ నాసిక రంధ్రం అని అంటే ఏంటిది? మన యొక్క అంటే మనము ఊపిరి పీల్చుకుంటున్నాము, ఊపిరి వదులుతున్నాం. బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? మీ ముక్కు అలా ఊపిరి పీల్చుకోవడానికి, గాలి వదలడానికి మొట్టమొదటిగా గాలి ఊదింది దేవుడు. రాయబడింది అపోస్తుల కార్యము అదే 15వ అధ్యాయంలో. దాని కింద ఏమనుంది? ఎంత నంబరు? 25. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయవాడు కనుక తనకు ఏదైనా అయితే ఆయన ఏం చేస్తున్నాడు? సమస్తం అందరికీ ఊపిరిని, జీవాన్ని కలగజేస్తాడు. సో ఒక మనిషి బ్రతికి ఉండాలి అని అంటే ఆ మనిషిలో ఊపిరి ఉంటేనే బ్రతికి ఉంటాడు. అందుకే చూడండి, చనిపోయిన తర్వాత ఆ మనిషిలో ఏముంటుందండి? ఊపిరి పీలుస్తాడా? ఊపిరి వదులుతాడా? వదలడు. ఎందుకు? ఆ దేవుని యొక్క జీవం అందులో నుండి ఏమైపోయింది? సో ప్రాణ, ఆత్మ, దేహం ఈ మూడు మనకుంటాయి కదా. ఈ మూడు కూడా లింక్ చేసేది ఏంటిది? నీ ప్రాణమును, నీ ఆత్మను లింక్ చేసేది ఏంటిది? క్షమించండి, నీ శరీరమును, నీ దేహమును, నీ ఆత్మను లింక్ చేసేది ఏంటిది? ప్రాణం. ప్రాణం ఏం చేస్తుంది తెలుసా? శరీరం, ఆత్మ ఈ రెండింటిని లింక్ చేసేది ప్రాణం. ఇది మనిషి. శరీరం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. ఆత్మ శరీరం లింక్ అవ్వాలి అంటే, కలిసి ఉండాలి అంటే ప్రాణం ఇంపార్టెంట్. అందుకే చూడండి, మనిషి ప్రాణం పోతే ఏమైపోతే? ఆత్మ, శరీరం. అర్థమవుతుందా? ఒక మనిషికి ఉండేవి ఈ మూడే. శరీరం ఉంటుంది, ఆత్మ ఉంటుంది, ప్రాణం ఉంటుంది. ఈ ఆత్మ శరీరం కలిసి ఉండేటందుకు ఏది కారణం తెలుసా? ఈ ప్రాణం. ఎప్పుడైతే మనిషి ప్రాణం పోతుందో ఆత్మ శరీరం నుండి వేరైపోతుంది. దేని మీద ఆధారపడి ఉంటుంది? మనం పీల్చే ఊపిరి మీద ఆధారపడి. అందుకే చనిపోయిన తర్వాత ప్రాణం పోయింది అని అంటారు. ప్రాణం పోయింది అని అంటే భౌతిక గాయము. ఆ వ్యక్తిని ఏమని అంటారు? శవము అంటారు. ఆయన కొన్ని చనిపోతే ఏమంటారు? ఆయన
పోయాడు. ఎక్కడికి పోయాడు? ఆయన తన దేహాన్ని విడిచారు అని అంటారు. న్యూస్ ఛానల్లో ఎవరైనా సెలబ్రిటీ చనిపోయారు అనుకో, సినిమా యాక్టర్ అనుకోతే ఏమని అంటారు? ఆయన పార్థిక దేహము, ఆయన దేహం అంటారు. అంటే ఆయన వేరే, ఆయన దేహం అని. మనిషికి శరీరము ఒక ఒక వస్తువు లాంటిది. ఆత్మ ఇంపార్టెంట్. అంటే ఆయన ఎక్కడికో పోయాడు. ఎక్కడికి పోయాడు? ఒక దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళడానికి కారణం ఏమైంది? శరీరాన్ని విడిచిపెట్టాడు. అంటే ప్రాణం పోతే శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ వెళ్ళిపోయింది. కాబట్టి ఈ ఆత్మ శరీరంతో లింక్ అవ్వడానికి ప్రాణం అనే ఊపిరిని దేవుడు నాసికారంధ్రంలో ఊదాడు. గమనించండి, దేవుని ఊపిరి కనుక ఆగిపోతే ఇప్పుడు ఆలోచించండి, మనం బ్రతుకుంటున్నామనంటే, మనం ప్రాణంతో ఉంటున్నామనంటే మనలో దేవుని యొక్క ఊపిరి. ఇప్పుడు దేవునికి విరుద్ధంగా ప్రవర్తించే ఈ దుష్టుడు ఉన్నాడే, ఎవరు? తమ సొంత అభిలాషలను, తమ సొంత కోరికల మీద అతిశయపడే ఈ దుష్టుడు దేవునికి విరుద్ధంగా చేస్తే ఆయనలో ఉన్న ఈ ఊపిరి ఎవరిది? జస్ట్ ఆలోచించండి, దేవుడు ఊపిరి తీసేస్తే ఏమైంది? మనిషిని దేవుడు పుట్టించింది చంపడానికి. బైబిల్ చెప్తుంది ఏంటంటే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడనంటే తన ప్రాణం పెట్టడానికి కూడా దేవుడు భూమి నుంచి. ఏ మనుషులు కూడా రేపు పొద్దున దేవుని దగ్గరకు వచ్చి ఈ మాటను ఏమని, నీకేం తెలుసు నా కష్టాలు, నీకేం తెలుసు నా బాధ అని ఎవరు అనకూడదని ఆయన భూమి మీదకి వచ్చాడు. ఎందుకు? దేవుడు ఆత్మ. ఆత్మ అయిన దేవునికి శరీరం ఉండదు. శరీరం ఉండదు కాబట్టి దేవుణ్ణి మనుషులు ప్రశ్నిస్తారు. ఏమని? నీకేం తెలుసు, నువ్వు ఆత్మ, నీకు నాలా శరీరం ఉంటే నాలో ఉండే కోరికలు ఏంటో నీకు తెలియదు, నాలో ఉండే బాధలు ఏంటో నీకు తెలియదు. ఒక మనిషి చనిపోతే దాంట్లో వచ్చే బాధ నీకేం తెలుసు అయ్యా దేవా అని దేవుని అనడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు, ఆత్మ ఉన్న దేవుడు శరీరాన్ని దాల్చుకొని భూమి మీదకి వచ్చాడు. ఇది కరెక్ట్ గా 2000 సంవత్సరాల క్రితం జరిగింది. ఆయన భూమి మీదకి శరీరాన్ని తీసుకొని వచ్చాడు. వచ్చి ధనవంతులాగా, రాజులాగా లేదని. ఆయన పుట్టుకనే పశువుల పాకలో పుట్టాడు. ఏ పేదవాడు కూడా నోరు తెచ్చాడని వీళ్ళు, నేను ఎంత పేదన్నా తెలుసా అని దేవుడు దగ్గర అడగడానికి. ఎందుకు తెలుసా? దేవుడే పేదరికంలో పుట్టాడు. ఈ దేవుడు పేదరికంలో పుట్టాడు, కష్టాల్లో పెరిగాడు. నేను పొద్దున్న నుండి సాయంత్రం వరకు కష్టపడతా, 9 గంటలు పని చేస్తే కానీ నాకు జీతం రాదు అని నువ్వు, నీకు తెలుసా ఆ పని ఎట్లుంటుందో అని దేవుడిని అడగడానికి వీల్లేదు. ఎందుకు తెలుసా? ఆయన కార్పెంటర్ పని చేశాడు. కొట్టండి, పొద్దున్న నుండి 9 కాదు 12 గంటలు కష్టపడేవాడు యేసుప్రభు రోజు. ఆయనకి అన్న చెల్లెలు ఉన్నారు, అన్న లేదు, క్షమించారు, తమ్ముడు చెల్లెలు ఉన్నారు. ఈయన మొదటి తమ్ముడు చెల్లెలు ఉన్నారు, వాళ్ళు పోషించాలి, తల్లిని పోషించాలి. తండ్రి లేడు, తండ్రి చనిపోయాడు. మొత్తం కుటుంబ బాధ్యతలన్నీ ఆయన మీద ఉంటాయి. కార్పెంటర్ పని చేస్తూ ఇంటిని పోషించాడు. ఎప్పటి వరకు తెలుసా? 30 సంవత్సరాల వరకు కుటుంబాన్ని పోషించాడు. బాధ్యత కలిగిన వాడు. ఒక మనిషి ఎలా బ్రతకాలో ఆయన చూసి నేర్చుకోవాలి. ఎవరన్నా నా నా సొంత వ్యక్తులు చనిపోయారు, ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా అని యేసుప్రభువుని నువ్వు అడగలవు. ఎందుకు తెలుసా? ఆయన ఎంతో ప్రేమించే ఆయన స్నేహితుడు లాజరస్ చనిపోతే ఏడ్చింది. ఆయనకి ఏడుపు అంటే ఏందో తెలుసు. ఆయన పెళ్లి కిందకి వెళ్ళి సంతోషించాడు. ఆయనకు సంతోషం అంటే ఏందో తెలుసు. ఆయనకి బాధ అంటే ఏందో తెలుసు. ఆయనకి దుఃఖం అంటే ఏందో తెలుసు. యేసు ప్రభువుకి ఇది తెలియదు అనడానికి తెలియదు. ఒక మనిషి మోసం చేస్తే ఎలా ఉంటుందో నీకు తెలుసా దేవుడా అని నువ్వు ఈయన అడగలవు. ఎందుకు తెలుసా? ఈయనకు 12 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎలాంటి ఫ్రెండ్స్ తెలుసా? శిష్యుడు. అందులో ఒకడు డబ్బుకి ఈయన అమ్మేశాడు. కేవలం ఎంత? 30 వెండి నాణాల కొరకు యేసుప్రభువుని అమ్మేశాడు. పక్కన ఉంటాడు రోజు 3 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగిండు యేసుప్రభు. యేసుప్రభు దగ్గరకు వచ్చి, మనిషి పక్కన ఉన్నోడు నా సొంతోడు మోసం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా అని యేసుప్రభు నువ్వు అడగలవు. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ తెలుసు, ఆయన అనుభవించాడు. ఒక మనిషి మీద నేను ఏ తప్పు చేయలే, నన్ను అనవసరంగా వాళ్ళు నన్ను నిందిస్తున్నాడు అని నువ్వు దేవుని దగ్గరకు వచ్చి, ఈయన దగ్గరకు వచ్చి అనలేవు. ఎందుకు తెలుసా? ఏ తప్పు చేయకుండా ఆయన సిలువేశాడు. ఆయన నింద ఎలా ఉంటుంది ఆయన తెలుసు. నన్ను చంపేయాలని చూశాడు ఆ వ్యక్తి అని నువ్వు
నీకు తెలుసా ఆ బాధ ఎలా ఉంటుందో నీకు అడగలు ఎందుకు తెలుసా అని ఆల్రెడీ చనిపోయి తిరిగి లేచి. ఇప్పుడు చెప్పండి, దేవుడు దేవుడిగా లేడు ఇక్కడ, దేవుడు మనిషిగా వచ్చాడు. ఎందుకు తెలుసా? మనిషిని ప్రేమించాడు. మనిషికి దేవుడికి ఏం పోయిందండి? సంబంధం పోయింది. నేను సంబంధం గురించి మాట్లాడుతున్నాను. ఈ సంబంధాన్ని మనిషి దేవుడితో ఎప్పటికీ చేర్చుకోలేదు. కారణం మనిషిలో ఉన్న పాపం. ఆయన పరిశుద్ధుడు. మనుషులు నాకు కావాలి, నేను మనుషులతో ఉండాలి. నేను సృష్టించిన నా మనుషులు పాపం చేసి ఎక్కడికి వెళ్తున్నారంట? నరకాన్ని. నరకం ఏం చేస్తుంది తెలుసా? అగ్ని వాడదు, పురుగు చాలు. అక్కడ అగ్ని మండుతూనే ఉంటది, కానీ మనిషి మాత్రం చాలు. కేవలం చనిపోయే ముందు మనిషికి ఒక నరకం లాగా ఎట్లా దాన్ని ఏమంటారు? టార్చర్ కదా, గిలగిలా కొట్టుకుంటారో అలా కొట్టుకోవడమే ఉంటది. కొన్ని యుగాలు కొట్టుకుంటూనే ఉంటాం, ఆ నొప్పి బాధ అనుభవిస్తూనే ఉంటావు, కానీ చావురా. దాన్ని నరకం అంటారు. ఈ నరకంలో ఎవరు పడతారు తెలుసా? దేవుడితో సంబంధం లేని వ్యక్తి, దుష్టుడిగా ఉన్న వ్యక్తి నరకానికి వెళ్తాడు. ఇలా నరకానికి వెళ్తున్న దేవుడికి బాధ కలిగింది. అందుకే ఆయన ఏం చేశాడనంటే, ఈ నరకానికి వెళ్లకుండా ఈ వ్యక్తి దేవుడితో సంబంధం కలిగి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఈ ఆత్మ దేవుడిది కాబట్టి ప్రాణం పోయినప్పుడు ఈ ఆత్మ తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. కానీ అలా వెళ్ళట్లేదు, అది డైవర్ట్ తీసుకొని నరకానికి వెళ్తుంది. కారణం మనిషి చేస్తున్న పాపం. ఈ పాపానికి పరిహారం ఏంటిదండి? పాపం వల్ల వచ్చే జీవితం మరణం, అంటే నిత్య నరకం. పాపానికి శిక్ష అనుభవించాల్సింది. కానీ దేవుళ్ళలో ఒక గుణ లక్షణం, పాపానికి శిక్ష వేయాల్సిందే అని దేవుడు అంటున్నాడు. మళ్ళీ అదే దేవుడు అంటున్నాడు, నేను వాళ్ళని క్షమిస్తాను. ఈ రెండు ఎట్లయితే? దేవుడు శిక్ష వేయకుండా వదలడు, ఆయన న్యాయాధిపతి. పాపానికి శిక్ష కంపల్సరీ వేయాలి. మళ్ళా రెండో వైపు ఆయన ప్రేమ ఏం చేస్తా ఉంది? ఉన్న దేవుడు, అందులో ఉన్న యేసుక్రీస్తు ప్రభు శరీరం దాల్చుకొని భూమి మీదకి వచ్చాడు. ఆయన చెప్తున్న మాట తెలుసా? ఈ భూమి మీద ఉన్న సమస్త ప్రజలు, ఇప్పటి వరకు పుట్టిన వాళ్ళు, రేపు పుట్టబోయే వాళ్ళు, ఆ తర్వాత తరంలో పుట్టబోయే వాళ్ళు గనక నన్ను ఆశ్రయిస్తే వారి పక్షాన నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అని దేవునితో తీర్మానం చేసుకున్న దేవునిలో ఉన్న వ్యక్తి. దేవునిలో ఎంతమంది ఉన్నారు? 3 వ్యక్తులు ఉన్నారు. దేవుని తండ్రి, కుమార, పరిశుద్ధ. ఆయన ఆత్మ, ఆయన కుమారుడిగా, ఆయన తండ్రిగా ఉన్నాడు, ప్రభువుగా ఉన్నాడు. అందులో కుమారుడు భూమి మీదకి వచ్చాడు, వచ్చి శరీరాన్ని దాల్చుకున్నాడు. మనిషి అనుభవించే ప్రతిదీ ఆయన అనుభవించాడు. మనిషి ఎలా బ్రతకాలో చూపించాడు. బైబుల్లో ఆయన గురించి మొత్తం ఉంది, ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎట్లా జీవించాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, జీవన విధానం ఎలా ఉండాలి, చనిపోయేంత వరకు ఎలా బ్రతకాలి, భూమి మీద ఎటువంటి పాపం చేయకుండా ఎలా బ్రతకాలో ఆయన నేర్పించాడు. ఆయన జీవించాడు. అందుకే ప్రభు ఏమంటాడు తెలుసా? నాలో ఒక్క పాపం కూడా, నా పుట్టుకలో కూడా పాపం లేదు, నా పుట్టుకలో కూడా పాపం లేదు అని యేసు ప్రభు ఛాలెంజ్ చేశాడు భూమి. పాపము లేని ఈ వ్యక్తి భూమి మీద పాపం చేస్తున్న ప్రతి మనుషుల యొక్క పాపము ఆ శిలువ మీద వేస్తుంది. మనుషులు చేస్తున్న చేతులతో చేసిన పాపానికి ఆయన చేతుల్లో మేకులు, కాళ్ళతో చేసిన నరకకి ఆయన కాళ్ళలో మేకులు, మనిషి బుర్రతో చేసే పాపాలకి తల మీద శిరస్సును, ప్రతి ఒక్క శిరస్సు అరికాలు మొదలుకొని తలనెత్తటి వరకు ఆయన గాయము లేని చోటు లేదు. అంతగా ఆయన శిక్షించబడి మరణించి, ఆయనలో పాపం లేదు కాబట్టి, పాపం ఆయన మీద మోపబడింది కాబట్టి ఆయన చనిపోయాడు. పాపం లేదు కాబట్టి 3వ దినాన్ని ఆయన తిరిగి లేచాడు. ఈ భూమి మీద
చనిపోయి తిరిగి లేచిన వ్యక్తి ఒకటే. ప్రపంచం అంతా షాక్ అయిపోయింది. ఇంగ్లీష్ వాడు, అరబీ వాడు, రష్యా వాడు, ముస్లిం వాడు, మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ ఈ వ్యక్తి తిరిగి రావడం ఆశ్చర్యంగా అనిపించింది. అందుకే ఈయనకి ఇచ్చిన పేరేంటి తెలుసా? ఈయన యుగ పురుషుడు. ఎవరండి? యుగము ఈయనతో డివైడ్ అయింది. దాన్ని మనం ఏమంటాము? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. ఈయన ఏమంటారు? శక పురుషుడు. శకము ఈయన ద్వారా డివైడ్ అయింది. ఈ రోజు ఎన్నో సంవత్సరం ఇది? 2025. 2025కు వెనక్కి వెళ్తే 24, 23, 2000, 1800, 1000 సంవత్సరం, 500వ సంవత్సరం, 0 సంవత్సరం వస్తుంది కదా మొదటి సంవత్సరం. ఆ మొదటి సంవత్సరం నాడు యేసు ప్రభు పుట్టాడు. ఆయన పుట్టుకతో ఈ ప్రపంచాన్ని డివైడ్ చేశారు మేధావులు, సైంటిస్ట్. ఎందుకు అంటే ఆయన పుట్టడం, భూమి మీదకి రావడం ప్రూఫ్లు ఉన్నాయి. ఆయన చనిపోవడం, ఆయన చేసిన శిలువ అక్కడే ఉంది, ఆయన చేసిన మేకులు అక్కడే ఉన్నాయి, ఆయన సమాధి చేసిన సమాధి తెరిచి ఉంది, ఇప్పటికీ తెరిచి ఖాళీ ఉంది సమాధి. ఆయన లేనందుకు ఆయన లేచి ఉన్నాడు. దీన్ని బట్టి ప్రభు ఏమన్నాడంటే, ఇదిగో నువ్వు శిక్ష ఇస్తా అన్నావు కదా, ఆ శిక్ష నేను అనుభవించిన, అయిపోయింది, చెల్లించేసి. మరి నువ్వు వీళ్ళని నా దగ్గర తీసుకుంటాన్నావు కదా, పాపాన్ని క్షమించేస్తానన్నావు కదా, అదొకటే మిగిలి క్షమిస్తావా అని అంటే, అప్పుడు దేవుడు అన్న మాట ఏం తెలుసా? ఈ వ్యక్తి మనుషుడు దేవుడితో సంబంధం కలగాలంటే మధ్యవర్తి కావాలి. ఆ మధ్యవర్తి వీళ్ళిద్దరికి సంబంధాన్ని తీసుకురావాలి. అంటే ఆ వ్యక్తి మనిషి అయి ఉండాలి, ఆ వ్యక్తి దేవుడై ఉండాలి. ఎందుకంటే దేవుణ్ణి మనిషి డైరెక్ట్ పట్టుకోలేడు, పట్టుకుంటే తెలుసుకోలేదు, అంత పవిత్రుడు. కానీ మనిషిని పట్టుకోగలడు, కానీ మనిషి దేవుని పట్టుకోలేడు. కాబట్టి దేవుడే రెండుగా వచ్చాడు, మనిషిగాను ఆయనే, దేవుడు దేవుడిగా ఆయన. కాబట్టి ఆయన మధ్యలో వచ్చి, నేను తండ్రి అయిన దేవుడిని నా చేతితో పట్టుకుంటున్నాను, ఈ చెయ్యి నాది, నేను మనిషిని కదా, మనుషుల్ని పట్టుకుంటాను. ఇప్పుడు ఏమైపోయింది? ఈ మనిషిని మనిషి చేతులతో యేసు పట్టుకున్నాడు, దేవుణ్ణి దేవుడి చేతితో ఈయన పట్టుకున్నాడు, దేవుణ్ణి మనిషిని ఒకటి చేశాడు. అక్కడ ఏమేర్పడింది? సంబంధం. ఈ సంబంధాన్ని నిజంగా ఎలా కోరుకోగలుగుతారు తెలుసా? దేవుడు ఒకటే కండిషన్, నీ పాపం పోవాలంటే నువ్వు నాకు అది, నువ్వు నాకు ఇది అని అనలే. చూడు రాబడు ఏమనుంది? జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక తనకు ఏదైనా కొదువై ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. అంటే దేవుడికి ఏదో అవసరం ఉంది, ఆయనే భూమి ఆకాశాన్ని నిర్మించినప్పుడు నాకు అది, నాకు ఇది అని దేవుడు ఎందుకు అడుగుతాడు అని ఆయన ప్రశ్నలు ఏమనెత్తాడు అక్కడ ఉన్న ప్రజలకి. ఆయనకి ఏదైనా కొదువు ఉంటుందా? ఆయన సమస్తాన్ని సృష్టించినాడు. నువ్వు నాకు అది ఇస్తే నీ పాపం తీసేస్తా, నువ్వు నా కోసం ఇక్కడ ఎక్కితే నేను నీకు పాపం, నువ్వు నా కోసం అది ఇయ్యి, లేదా ఇది ఇవ్వు, లేదా బలి అర్పణ ఇయ్యి, ఈ అర్పణ ఇయ్యి, ఆ అర్పణ ఇవ్వు, నా కోసం గుళ్ళు కట్టించు, నా కోసం అది కట్టించు అని దేవుడు అడుగుతాడంట, పాపాలు తీసేస్తాడు. భూమి అయింది, నీ లోపల ఊపిరి అయింది, నీకు నీళ్ళు ఇస్తుంది ఆయన, నీకు వర్షం కురిపిస్తుంది ఆయన, ఎండిస్తుంది ఆయన. ఆయనకేం కొదువు ఉంది నీ దగ్గరికి వెళ్ళి అడగడానికి? ఆయనకేం కొదువు లేదు కదా అని అంటున్నాడు అక్కడ. మరి ఆయన ఎందుకు అడుగుతున్నాడు? మీరు ఆయనకి ఏదో ఇస్తే నా పాపాలు క్షమిస్తాను అంటున్నాడు. మరి ఆయన ఏం అడుగుతున్నాడు? ఆయన ఒకటే అడుగుతున్నాడు, ఏం తెలుసా? ఈ మనిషి పాడైపోయిన హృదయం ఉంది చూసామా, చెడిపోయిన హృదయం, ఆ హృదయాన్ని ఆయన అడుగుతున్నాడు. దేవునికి ఏం కొదువు లేదు అక్కడ. నీ బంగారం అడగట్లే, నీ ఇల్లు అడగట్లే, నీ ఆస్తులు అడగట్లే, ఏమడగట్లే, నీ హృదయం ఉంది కదా, ఆ చెడిపోయిన హృదయం నాకు ఇచ్చేది, నేను మంచి హృదయాన్ని నీకు ఇస్తాను. ఈ చెడిపోయిన హృదయము దేవుడికి ఎట్లిస్తా? ఎట్లియాలి? నీ హృదయం చెడిపోయిందని నువ్వు గమనించాలి. నెంబర్ 1 గమనించి దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని పశ్చాత్తాపడి ప్రభుకి నీ హృదయాన్ని అప్పచెప్పినప్పుడు ఆయన నీకు సమాధానాన్ని ఇస్తాడు. ఈ సమాధానము ఇచ్చినప్పుడు నీ లోపల కలిగేది ఏం తెలుసా? సంతోషం. ఆలోచించండి, జగత్తును సృష్టించిన సృష్టికర్త నీతో మాట్లాడితే నీకు ఎంత ఆనందం ఉంటది? నువ్వు ఈ లోకంలో ఒక పనికిమాలిన వ్యక్తిగా ఉండొచ్చు, ఎవరు నిన్ను గుర్తించకపోవచ్చు,
కానీ లోకాన్ని సృష్టించిన దేవుడు మాత్రం నీతో మాట్లాడుతుంటే ఎవరితోనైనా చెప్పుకోవడానికి కూడా ఆ ఆనందం సరిపోదు. దేవుడు ఏంటి నాతో మాట్లాడటం ఏంటి? నా స్థితి ఏం మారలే, నా పరిస్థితులు ఏం మారలే, నాకే కోట్లు ఇవ్వలే దేవుడు, జస్ట్ నాతో మాట్లాడాడు అంతే. దేవుడు నాతో మాట్లాడడానికి నా పాపం ఏమైంది? అడ్డుగా ఉంది నా పాపం. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు అంటే నా పాపం పోయిందని అర్థం. కారణం, నా పాపాన్ని ఒప్పుకొని యేసు ప్రభుని నేను అంగీకరించి, అప్పుడు నా పాపపు శిక్ష అంతా యేసు ప్రభు మీద పడింది. ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నాకు దేవుడికి సంబంధం లేదు. ఇప్పుడు నా జీవితంలో నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఎవరు చెప్పుకుంటా? ఎందుకు చెప్పుకుంటున్నా? నాకు సంబంధం కలిగింది, ఆయనతో నాకు సంబంధం కలిగింది. సంబంధం కలగడం బట్టి నేను ఏ బాధ వచ్చినా ఆయన చెప్పుకుంటా. దేవుడికి అసాధ్యమైంది ఏమనుందా? ఏది లేదు. కాబట్టి నేను ఏది అడిగినా ఆయన చేస్తాను. మీ సంతోషము పరిపూర్ణమవునట్లు మీరు అడగండి. ఎవరు అడిగితే చేస్తా? సంబంధం ఉన్న వాళ్ళకి అడిగితే నేను చేస్తాను. సంబంధం లేని వారిని నేను దుష్టుడిగా ఎంచుతాను. ఎందుకంటే ఇంకా మీ మీద పాపము నిలిచి ఉన్నది. ఆ నిలిచి ఉన్న పాపాన్ని తీసుకొచ్చి యేసు ప్రభు మీద తీసుకు ఆయన భరించాడు, ఆయన శిలువ మీద మరణించినాడు. ఆ దాన్ని నువ్వు విశ్వాసంతో నమ్మితే నీ విశ్వాసంలో దేవుడు పనిచేస్తాడు. ఇది తెలియక చాలా మంది హత్య చేస్తా ఉన్నారు. అయితే మనుషుని యొక్క జన్మకి కారణం నేను చెప్పేసి ముగించేస్తాను. మనుషుని యొక్క జన్మ కారణం నేను అంతకుముందు చెప్తూ వచ్చాను కదా. ఒక వ్యక్తి వచ్చి అంటాడంట, ఏమని? ఆ ఋషి ఎంత గొప్ప ఋషి అని అంటే ఆయన కారణ జన్ముడు అంటాడు. కారణ జన్ముడు అంటే ఆయన జన్మించడం నీకు ఒక కారణం ఉందంట. మరి నువ్వు జన్మించడానికి కారణం లేదా? నేనైతే పుట్టడానికి కారణం ఉంది, నేను నమ్ముతాను. నేను కూడా కారణ జన్ముడిని. ప్రతి మనిషి పుట్టడానికి ఒక కారణం. ఏ కారణం లేకుండా దేవుడు భూమి మీదకి పుట్టించాడు ఎవరిని? నువ్వు పుట్టావంటే ఒక కారణం ఉండదు. ఆ కారణమే నువ్వు తెలుసుకోగలగాలి. నీ జన్మకి పుట్టుకకి కారణం ఏదో నువ్వు తెలుసుకున్నప్పుడు నీ జన్మ పరిపూర్ణమైపోతుంది. నువ్వు ప్రభుని చేరుకోవాలి. ఆ కారణం ఏంటిది అని అంటే ఆ మనుషుడు ఏమని రాయబడింది? 27 చదవండి. 26. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఒకని నుండి ప్రతి జాతి మనుషుల్ని సృష్టించాడు. చూసావా? జంతువులన్నింటినీ గుంపులుగా సృష్టించాడు, కానీ మనిషిని మాత్రం ఒక పురుషుణ్ణి ఒక స్త్రీని సృష్టించాడు, అంతే, ఒకరినే. అందుకే దేవుణ్ణి ఎక్కడ భూమిలో ఏ 4 గోడల మధ్యలో దేవుణ్ణి నివసింపలేడు. కానీ ఎక్కడొచ్చి నివసిస్తాడంట? ఏ మనుషుల్ని నేను సృష్టించినో, ఎందుకు సృష్టించుకున్నాను తెలుసా? నేను వాడి లోపలికి వచ్చి ఉండడానికి. ఇది కారణం. మనుషుల్ని ఎందుకు సృష్టించాడు దేవుడు? దేవుడు వచ్చి నీ లోపల నివసించి ఆయన జీవించడానికి. కానీ దేవుడు మనిషి లోపలికి రావాలంటే మనిషిలో ఏముందంట? పాపం ఉంది. పాపం ఉన్నాడు దేవుడు. నువ్వు ఆ పాపాన్ని వదిలించుకొని యేసుక్రీస్తు రక్తము చేత నీ పాపాన్ని కడిగినప్పుడు నువ్వు పరిశుద్ధుడు అవుతావు. ఆయన కృప చేత ఆయన క్షమించి నిన్ను పరిశుద్ధిని చేసినప్పుడు ఆయన ఆత్మ నీ లోపలికి వస్తుంది. ఇప్పుడు దేవుడు గుళ్ళో ఉంటున్నాడా, ఇంట్లో ఉంటున్నాడా, బయట వీధిలో ఉంటున్నాడా? ఎక్కడ ఉంటున్నాడు? నాలో ఉంటున్నాడు. నాకు విగ్రహంతో పని లేదు, నాకు బొమ్మతో పని లేదు. నేను బాత్రూమ్ లో ఉండి కూడా దేవుడిని నేను ప్రార్థన చేయగలుగుతాను. నేను కిచెన్ లో ఉండి ప్రార్థన చేయగలుగుతాను. నేను భూమి మీద సముద్రం లోపలికి వెళ్ళి కూడా నేను ప్రార్థన చేయగలుగుతాను. నేను ఎక్కడున్నా ప్రార్థన చేస్తే దేవుడు ఎక్కడి నుండి వింటున్నాడు? ఎందుకు దేవుడు ఎక్కడికి వచ్చాడు? దేవుడు నా లోపలికి వస్తే నన్ను నడిపిస్తాడు. ఎప్పుడైతే నేను యేసుప్రభుని అంగీకరించినానో, యేసుప్రభు నా లోపలికి వచ్చినప్పుడు నా లోపల ఇంకో వ్యక్తి ఉన్నాడని నాకు అనిపించింది. యేసుప్రభు నమ్మిన వాళ్ళకి 2 ఆత్మలు ఉంటాయి. ఒకటి ఆ వ్యక్తి ఆత్మ, రెండోది యేసుప్రభు ఆత్మ. యేసుప్రభు ఆత్మ లోపలికి వచ్చినప్పుడు నేను అంతకుముందుకు పాపం చేస్తే అది పాపం అని నాకు తెలియదు. కానీ యేసుప్రభు నమ్ముకున్న తర్వాత నేను ఆ పాపం చేయడానికి వెళ్తే ఆ ఆత్మ నన్ను ఆపింది. ఆత్మ ఉన్నోడికే దాని అనుభవం తెలుసు. ఆత్మ నేను నాలోనికి ఎప్పుడైతే వచ్చిందో అది తప్పు అని నాకు అర్థమైంది.
ఆ తప్పు నేను చేయకూడదు. ఒక టిఫిన్ సెంటర్కి వెళ్తే ఆ టిఫిన్ సెంటర్ లో నేను వాడికి డబ్బులు ఇవ్వడం మర్చిపోయి నేను వెనక్కి వస్తే నా లోపల ఆత్మ నాకు జ్ఞాపకం చేస్తుంది. వాడికి నువ్వు టిఫిన్ తిన్నావు కానీ నువ్వు డబ్బులు తిరిగి ఇవ్వలేవు. ఆ ఆత్మ నాకు జ్ఞాపకం చేస్తే వెంటనే వెళ్ళి వాడు డబ్బులు వాడికి ఇచ్చి వాడు అన్న మాట ఏం తెలుసా, బాబు ఎవరు బాబు నువ్వు టిఫిన్ తిని డబ్బులు మర్చిపోయి వెళ్ళిపోతే ఎవరు ఇట్లా తిరిగి వచ్చి మాకు డబ్బులు కట్టరు, నువ్వు ఎట్లా వచ్చావు నువ్వు అని అడిగాను. నేను అన్నా, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, నేను ఒకరికి అన్యాయం చేయకూడదు. చేస్తే లోపల నా ఆత్మ ఏం చేస్తుంది, నన్ను గద్దిస్తుంది. అంటే నాలో పాపం ఉంది, నాలో మర్చిపోయేతనం ఉంది, నాలో కోపం ఉంది, నాలో అసూయ ఉంది, నేను కోపపడతా, అసూయపడతా, బూతులు మాట్లాడతా, అన్ని ఉన్నాయి నాలో. కానీ నన్ను ఎప్పటికప్పుడు గద్దించి నన్ను సరిచేసేవాడు దేవుడు నాలో. ఈ దేవుడు నాలో ఉంటే నేను పాపము చేయకుండా ఆగిపోయే పరిస్థితులను వెళ్తాను. కొద్ది కొద్దిగా నా పాపాన్ని విడిచిపెడతాను. రేపు పొద్దున నేను చనిపోయి నా ప్రాణం పోయినప్పుడు నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, నాలో ఉన్న రెండో ఆత్మ ఆ ఆత్మని తీసుకొని దేవుని దగ్గరికి తీసుకెళ్తాను. రెండో ఆత్మ ఆ వ్యక్తిలోనికి లేకపోతే ఆ వ్యక్తిలో ఒకటే ఆత్మ ఉంటుంది, అది సీదా నరకానికి. అందుకే ఎగబడి ఏ ఒక్కరు నరకానికి పోకూడదని చెప్తాం మేము అందరికి. ఏమని? యేసుప్రభుని బ్రతికున్నప్పుడే ఆయన అక్కడ రాయబడింది ఏమని తెలుసా, ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని దేవుడు అనుకుంటున్నాడ. నేను పుట్టించిన ఈ మనుషులు నన్ను తెలుసుకుంటారేమో అని చెప్పి పొలిమేరని ఏర్పరిచాడంట. పొలిమేరలో ఏముంటాయండి? ఒక ఊరు పొలిమేరలో ఏముంటుంది? శ్మశానం ఉంటుంది. ఊరు పొలిమేరలో శ్మశానం ఉంటుంది. మనిషిని పుట్టించింది ఆ పొలిమేరల లోపల. అంటే ఇక్కడ నుండి ఊర్లో పుట్టాడు, పొలిమేరకి వెళ్ళే లోపు నన్ను తెలుసుకుంటాడేమో అని చెప్పి పొలిమేరను పెట్టాడంట దేవుడు అని రాసింది. పొలిమేరలో మనిషి ఎప్పుడు శ్మశానానికి వెళ్ళేది? చనిపోయి. అంటే చనిపోయే లోపు ఈ వ్యక్తి నన్ను తెలుసుకోవాలి. అందుకే దేవుడు మనిషిని పుట్టించాడు. నేను ఎందుకు పుట్టాను? దేవుణ్ణి తెలుసుకోవాలి. తెలుసుకున్నవాడు దేవుణ్ణి ప్రకటిస్తాడు. ఎప్పటి లోపల ఈ పని జరగాలి? నేను పొలిమేరలోకి వెళ్ళే లోపు, నేను శ్మశానంలోనికి వెళ్ళే లోపు నేను నిజమైన దేవుణ్ణి ఎరిగి ఆయన నేను ఆరాధించాను. నేను అప్పటి లోపల తెలుసుకోకపోతే ఈ లోపం నేను ఆ పొలిమేరలోకి వెళ్ళిపోతే నేను నరకానికి వెళ్తాను అని చెప్పి ఇక్కడ రాయాలి. తను వెతుకు నిమిత్తం నిర్ణయ కాలము, ఒక కాలం ఇచ్చాడు, ఒక టైం ఇచ్చాడు. ఆ టైమే మనిషికి 60 నుండి 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు, 100 సంవత్సరాల లోపు దక్కండి. ఆ 100 సంవత్సరాల లోపే ఆ నిర్ణయ కాలంలో వారి నివాస స్థలం యొక్క పొలిమేరను ఏర్పరిచి ఆ పొలిమేరలో ఏర్పరిచిపెట్టు. ఆ శ్మశానం అనే పొలిమేరలకు వెళ్లే లోపు వాడు దేవుణ్ణి తెలుసుకొని దేవుని వైపు మరలగలిగితే ఆ వ్యక్తి చనిపోయినప్పుడు నరకానికి వెళ్ళదు. ఇది చాలా సింపుల్. దీని కొరకు మనం ఏమీ ఎలా చెల్లించాల్సిన అవసరం లేదు, ఆస్తులు అమ్మేయాల్సిన అవసరం లేదు, మన ఎంట్రుకలు తీసుకొచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం బళ్ళు అర్పించాల్సిన అవసరం లేదు. దేవుడు ఏమడగట్లేదు. ఆయనకి ఏమన్నా తక్కువ పొదువనా? అంత అయిందే. ఆయన ఏమంటున్నాడంటే, నేను నీ శరీరంలోనికి వస్తేనే నువ్వు బ్రతకు. నీ శరీరంలో నువ్వు నీ ఆత్మనే ఉంది, నీతో పాటు నేనుండాలి. నా ఆత్మ నీ లోపలికి రావాలి. రాకపోతే కుదరని పని. ఇదే మన జన్మకి కారణం. అయితే రావాలంటే నీ పాపం అంటున్నాను. పరిశుద్ధుడైన దేవుడు పాపి శరీరంలోకి రాలేదు. దానికి నీ పాపం కడగబడాలంటే ఒకటే మార్గం. ఈశ్వరం అంటున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే. జస్ట్ ఆలోచించండి, దేవుడు రక్తాన్ని చిందించే వరకు వెళ్ళాడనంటే పాపం ఎంత డేంజర్ ఆలోచించండి, నరకం ఎంత డేంజర్ ఆలోచించండి. అది ఎంత డేంజర్ కాకపోతే ఆయన దిగొచ్చి మరి రక్తం చిందించాల్సిన అవసరం ఎందుకు ఉంది? దిగొచ్చి రక్తాన్ని చిందించాడని అంటే ఎంత పవర్ఫుల్ అయి ఉంటుంది పాపం. మనుషులం అనుకుంటాం నేనేం పాపం చేయలేదు, కానీ బైబిల్ చెప్తుంది నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ప్రతి ఒక్కడు పాపం చేసినవాడు, భూమి మీద పాపం చేయనివాడు ఎవ్వడు లేడు. అయితే పాపానికి పరిహారం ఒక యేసు ప్రభు దగ్గర మాత్రమే లభిస్తుంది. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా చెడుతనాన్ని విడిచిపెడతారు. వాళ్ళు అంత ముందు వరకు పాపాన్ని చేసి ఉంటారు, కానీ మారు మనసు పొంది ప్రభుని అంగీకరించిన తర్వాత ఆ వ్యక్తి పాపం చేయడం నేను అన్నట్లే. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత చేస్తాడు, కానీ అది పాపం అని వాడికి తెలుస్తుంది. దేవుడు లోపల నుండి గద్దిస్తాడు, పాపం చేస్తున్న జాగ్రత్త, శిక్ష చేస్తాడు ఖచ్చితంగా. ఈరోజు క్రైస్తవులందరినీ, బయట ఉన్న వ్యక్తులు క్రైస్తవుల్ని అసహించుకోవడానికి, క్రైస్తవులు పేదరికంలో ఉండడానికి, క్రైస్తవులు హింసలు పడడానికి కారణం తెలిసిన వాళ్ళు ప్రభుని నమ్ముకొని పాపం చేస్తున్నారు. కాబట్టి ఆ స్థితిలో దేవుడు శిక్షిస్తుంది. సింపుల్ థింగ్. కానీ వాళ్ళు నరకానికి పోరు. దేవుడు భూమి మీద శిక్షిస్తాడు, నరకానికి పోరు. ఎందుకంటే వాళ్ళు ప్రభుని నమ్ముతున్నారు.
కానీ ప్రభు చెప్పిన మాటలు వాళ్ళు చేయట్లేదు కాబట్టి శిక్షిస్తుంది. ఒకవేళ ఆలోచించండి, ప్రభు నమ్ముకొని నరకాన్ని తప్పించుకొని ప్రభు చెప్పి నా హృదయంలోకి వచ్చి నాతో మాట్లాడుతున్నాడు కదా, చెప్పినట్టు జీవిస్తే ఎక్కడ ఉంచుతాడు? నంబర్ 1 పొజిషన్ లో ఉంటాడు. వాడికి ఎప్పుడు ఏముంటది తెలుసా? సంతోషం. వాడికి ఉద్యోగం ఉన్నా లేకపోయినా సంతోషం ఉంటుంది, వాడు ఫ్యామిలీతో ఉన్నా లేకపోయినా సంతోషం ఉంటుంది, వాళ్ళు సొంతంగా ఉన్న వాళ్ళు చనిపోయినా వాడు సంతోషంగా ఉంటుంది. ఎందుకు తెలుసా? వాడు మనిషి మీద ఆధారపడలేదు. వాడికి సంబంధం ఎవరితో వచ్చింది? దేవుడితో సంబంధం. దేవుడితో సంబంధం ఉంటే పరిపూర్ణ సంతోషం, పరిపూర్ణ ఆనందం ఉంటుంది. అందుకే కోట్లు సంపాదించి బెడ్ కొనుక్కోవాలకు, బెడ్రూమ్ లో ఉండగలదు, కానీ నిద్రను కొనలేదు. అదే ఒక కూలి పని చేసినాడు రాళ్ళ మీద కూడా వాడు నిద్రపోగలడు. డబ్బుతో ఏదైనా కొనొచ్చు, ప్రశాంతతను కొనలేదు, శాంతిని కొనలేదు, సమాధానాన్ని కొనలేదు. చివరిగా యేసు ప్రభు ఆరోహణమై ఆకాశంలోకి వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నాడు, తెలుసా? శాంతిని అనుగ్రహించి నేను మీకు వెళ్తున్నాను, లోకం ఇచ్చే శాంతిని కాదు, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. కాబట్టి శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. కాబట్టి విడువక మీ ఎడల కృప చూపిస్తాను. ఇప్పటి వరకు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇప్పుడు కూడా ఒక వ్యక్తి ద్వారా మీతో మాట్లాడుతున్నాను, ప్రతి ఒక్క వ్యక్తి ద్వారా నేను మీతో మాట్లాడుతున్నాను. ఎందుకు తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రతి పాపాన్ని నేను తీయగలను, నాకు ఆ శక్తి ఉంది, నాకు ఆ కెపాసిటీ ఉంది. ఏ శక్తి కూడా ఆయన కన్నా తక్కువే కానీ ఆయన కన్నా పెద్దది. ఆయన శాతాను కొరల్ని శిలువ మీద చించివేశారు, ఇరగొట్టేశారు. కాబట్టి ఆయనకు సమస్త అధికారం ఆయన మీద ఉంది. అటు దేవుడు మనం కలిగి ఉన్నందుకు దేవుడిని స్తుతించాలి, ఆరాధించాలి. అటు దేవుడు మాటను మనం వినేవారిగా ఉండాలి. మాటను వినకుండా ఉన్న వారం అయితే మనం సరి చేసుకుని వాళ్ళు ఒక్కొక్కరిగా దేవుడిని ఆరాధన చేసుకుందాం. చివరిగా నేను ఆరాధన చేస్తాను.
నీకే వందనాలు నిన్న నేను